ఎర్రచందనం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. గతంలో దుంగలను మాత్రమే విదేశాలకు సరఫరా చేసేవారంతా పంథా మార్చారు. కలపతో చేసిన వస్తువులను విదేశాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. చెన్నై కేంద్రంగా సాగుతున్న అక్రమ వ్యాపారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. పోలీసులు, అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇంతకుముందు ఎర్రచందనాన్ని స్మగ్లర్లు విదేశాలకు రవాణా చేసేవారు. ఆ పద్ధతి కష్టతరంగా మారడంతో వారు పంథా మార్చారు. ఎర్రచందనాన్ని వస్తువులుగా తయారుచేసి ప్రపంచ నలుమూలలకు ఎగుమతి చేస్తున్నారు. జపాన్, థాయిలాండ్, సింగపూర్, మలేసియా దేశాల్లో వీటికి విపరీతమైన గిరాకీ ఉంది. కోట్లు విలువ చేసి ఈ వస్తువుల తయారీ చెన్నై కేంద్రంగా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శేషాచల అడవుల నుంచి దొంగలను తమిళనాడుకు తరలించి అక్కడ పరిశ్రమల్లో వివిధ ఆకృతులను తయారు చేస్తున్నారు. ఇటీవల సోదాలు చేపట్టిన తిరుపతి పోలీసులు చెన్నైలోని దొంగలతో తయారు చేసిన పూసలు, పౌడరు, చిప్స్, వివిధ ఆకృతులు సహా మర యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో 9 టన్నుల ఎర్రచందనం పట్టుబడింది. చైనాకు ఎగుమతి చేయడానికి ఈ దొంగలను వస్తువులుగా మారుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. చెన్నైకు చెందిన ఖాజా మొజాయిద్దీన్ అనే వ్యక్తిని 2 గోదాములకు యజమానిగా గుర్తించారు. 9 టన్స్ మెటీరియల్ మనం సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇది ఇన్వెస్టిగేషన్ చేసి ఇంతవరకు మనం చాలా గోడౌన్స్ సీజ్ చేసాం చెన్నైలో. ఇప్పుడు ఫస్ట్ టైం 2 గోడౌన్స్ ఒకే టైంలో పక్కన దొరికింది మనకి. లాక్స్ కాకుండా ఫినిష్డ్ గుడ్ లాగా బయట వెళ్ళినట్టు కనిపిస్తుంది. సో వీ విల్ కంప్లీట్లీ ట్రేస్ ద నెట్వర్క్, ఎట్లా చేస్తున్నారు, బయట ఎలా పంపిస్తున్నారు ఈ మెటీరియల్ అనేది కూడా మేము ట్రేస్ చేస్తాము. తిరుపతి, శేషాచలం ఫారం నుంచి దుంకలు తీసుకెళ్ళి అక్కడ పోయి బీడ్స్, చిప్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఈ నెట్వర్క్ కూడా మేము పూర్తిగా ట్రేస్ చేసి ఫుల్ ఇది డిటెక్ట్ చేస్తాం ఈ కేసులో. ఎర్రచందనంతో చేసిన వస్తువులను భద్రపరిచేందుకు చెన్నై పరిసరాల్లో అనేక గోదాములు వెలసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అలంకరణ వస్తువులు, సంగీత వాయిద్యాలు, ఇళ్లల్లోని వస్తువుల తయారీకి రాష్ట్రం నుంచే కలప ఎగుమతి అవుతోందని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో దాడులను ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు.